చేర్చబడ్డ ఆ పౌలు గారి యొక్క ఆత్మను కలిగినటువంటి వారుగా ఆ 12 మంది శిష్యులు అనుభవంలో ఆ శిష్యులు నేర్చుకున్నటువంటి దేవుని ఆత్మ పొందుకున్నట్లు గెలాసి ఆత్మ దురాత్మ ఆయన్ని ధనాపేక్ష సమస్త కీడులకు మూలమ. ఈ రోజు ధనాన్ని బట్టి, స్థలాలను బట్టి, పొలాలను బట్టి అన్నదమ్ములం లేదండి, అక్క చెల్లెళ్ళం లేదండి, సేవకుడు సంగమం లేదండి, కుటుంబం లేదండి, ఒక తల్లి పాలు తాగిన వారని లేదండి. డబ్బుల కోసం, రూపాయి కోసం తోడబుట్టినోడు లేడు, తోడబుట్టింది లేదు, అక్క చెల్లెలు లేదు, అన్నదమ్ములు లేదు. ఈ లోకంలో మనం ఏమీ తీసుకురాలేదు, ఏమీ తీసుకుపోలేదు అన్నంత మాత్రాన మన యొక్క నిస్వార్థమైనటువంటి మనసు కలిగి దేవుడు నీకేది అవసరమో తగిన కాలంలో నీకు ఇస్తాడండి. దేవుడు నీకేది అవసరమో ఆయన నీకు ఇచ్చే దేవుడు అండి. నిన్ను తలగానే ఉంచుతాడు కానీ తోకగా వచ్చే దేవుడు. నీతో అప్పించేవాడుగా ఉంటాడు కానీ అప్పు పుచ్చుకునేవాడుగా ఉంటాడు. ఎప్పుడయ్యా దానియేలులాగా యథార్థత కలిగిన వాడుగా, దానియేలులాగా నమ్మకస్తుడుగా, దానియేలులాగా డాంగు మనస ముడత మరని కలంకం లేనటువంటి వాడిగా జీవించు. నీ జీవితంలో అద్భుతమైనటువంటి ఆశీర్వాదాలు, ఉన్నతమైనటువంటి శిఖరాల్లో వారిలో వంటలమైన వాడు 10,000 మంది